ఆ, ఇవాళ ఒక జూమ్ తోటి ఇది ఆపుదాను. మీరు డిస్కషన్ లో చెప్పండి ఎవరెవరికి ఎలా అంటే ఆహారం మీద ఆధారపడి ఉంది. మనకి ఉన్న వాసనలు గత జన్మలో ఉండబట్టే అవే మనకి ఈ జన్మలో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కడ మాత్రం చూడండి, కొంతమందికి ఆహారాల్లో ఇంట్రెస్ట్ లాగే పనుల విషయంలో కూడా అంటే కొంతమందికి ఎప్పుడు కూడా సాత్వికమైన మంచి పనులు సహాయం చేయాలి. కొంతమంది ఎప్పుడెక్కడ సహాయం చేద్దాం అంటే కొంతమంది ఏ కారణం లేకుండా ఇతరులకు హాని చేస్తారు. అంటే వాళ్ళకి తమో గుణ ప్రధానం. అంటే వాళ్ళకి పూర్వజన్మ వాసనల వల్ల ఆ గుణాలు వస్తున్నాయి. అలాగే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేద్దామా అనే తపన ఉన్నదంటే వాళ్ళకి ఆ పూర్వజన్మ వాసనలు బట్టే ఆ గుణాలు వస్తాయి. అలాగే మంచి పనులు చేద్దాం, లేకపోతే గొప్ప కోసం చేద్దాం అనే వాళ్ళు రజోగుణ ప్రధానం. ఏ పని చేసినా వాళ్ళకి గొప్ప కావాలి, అందరూ గుర్తిస్తున్నారా లేదా, నేను గొప్పవాడు అనుకుంటున్నానా, ఇది రజోగుణ ప్రధానం. తమో గుణ ప్రధానులు ఏంటి, అసలు పనులు ఎప్పుడూ ఏదో బద్ధకంతో ఉంటారు, నిద్రపోవాలని ఇష్టం. తర్వాత వాళ్ళు ఎప్పుడు బాధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తమో. ఆహారం కూడా ఖట్వాంల అంటే ఏంటి, అతిగా బాగా చేదు, బాగా తీపి, బాగా అలాగా బాగా నిలవగా పుల్లగా అయిపోయి అలాంటివన్నీ తమో గుణం వాళ్ళకి ఇష్టం. రజోగుణం వాళ్ళకు అతి కారం, అతి పులుపు, అతి చేదు, అలా అతిగా ఉన్న కదా టేస్ట్లన్నీ వాళ్ళకి ఇష్టం. సత్వగుణం వాళ్ళకు వాళ్ళకి ఆహారం సహజంగానే కొంతమంది చూడండి చాలా అంటే సాఫ్ట్ ఫుడ్ అలాంటివి ఎక్కువగా ఘాటులు అవి తినరు. అంటే ఆ ఎంతో బలమైనవి ఆరోగ్యకరమైనవి అదంతా కూడా సాత్వికం. అదంతా కూడా కృష్ణుడు గీతలో చెప్పాడు. అంటే ఇలాంటి ఆహారం ఇష్టంని బట్టి కూడా వాళ్ళు రజోగుణ ప్రియుల, సత్వగుణ ప్రియుల. అయితే ఎందుకండి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండి జప ధ్యానాదుల్లో ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఆత్మతత్వం అన్నది అబ్బుతుంది గాని ఈ తమో గుణం వాళ్ళకి రజోగుణం వాళ్ళకి ఆత్మతత్వం అబ్బదు. అందుకోసమే అందరికీ చెప్పకూడదని అనడానికి వీళ్ళేదో మాకెందుకు చెప్పకూడదని మొదలెడతారు. అది చెప్పినా నిలుపుకోలేరు. ఆత్మజ్ఞానం అన్నది ఆ శుద్ధమైనటువంటి ఆచరణ, పరిశుద్ధ అంతఃకరణ లేకపోతే అది అక్కడ వాళ్ళకి రివీల్ అవ్వదు. ఆ పెద్ద గోడ అయిపోతుంది. ఆ షట్టర్ ఎక్కడ పడితే, అతను ఎవరు రస్కినా ఎవరో అతను అంటాడు, ఎక్కడ పడితే అక్కడే జ్ఞానం ఉంది, ఎక్కడ పడితే అక్కడే గోడ, దాని మూత వేస్తుంది. అర్హులకి మాత్రమే ఆ జ్ఞానం తెరవబడుతుంది. ఎవరు అర్హులు? పరిశుద్ధ అంతఃకరణ, అంటే తపం, దానికోసం తపించే వాళ్ళకి అది ఎక్కడ పడితే అక్కడే తెరిచూపు. ఎవరికైతే అది లేదు, అందుకనే ప్రతి ఒక్కరు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి చెప్పేది ఏంటంటే ప్యూరిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ప్యూరిటీ ఆఫ్ ఆల్ బాడీస్, భౌతిక, కామమయ, మనోమయ శరీరాలన్నీ పవిత్రం అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అన్నది సంభవం. దానికి అన్నిటికంటే ముందు మలయాళ స్వామి గారు చెప్పినట్టు వైరాగ్యం అన్న గొప్ప అర్హత అవసరం. ప్రాపంచిక విషయ వాసనల్లో ఆసక్తి లేనప్పుడే ఆత్మజ్ఞానం అన్నది సంభవం. మీరు ఎవరైనా మాట్లాడండి. రాజేష్ ఏమైనా మాట్లాడతారా? హనుమంతరావు గారు మీరు చెప్పండి కొంచెం. అయితే థియాసఫీ ఆ చెప్పండి. సాధన చేతిష్టం కావాలా? ఆ వివేకం, వైరాగ్యం, గుడ్ కాండక్ట్, లవ్, ఆ నాలుగు ఉండాలి ముందు ఆత్మజ్ఞానం రావాలంటే. తర్వాత అది ఉమ్, ఆత్మజ్ఞానానికి ఇందులో భగవద్గీతలో చెప్తారు, నా 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 భక్తులు కాని వాళ్ళకి ఈ ఇది చెప్పకండి అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తారు, దాన్ని ఉమ్, మిస్యూజ్ చేస్తారు అనే భావంతో చేస్తాడు. తర్వాత సాత్విక ఆహారం తినాలంటారు, అది సత్వగుణం ఉండటానికి. ఉమ్. మిగతా గుణాలు, సత్వగుణం కూడా పనికిరాదు నిజానికి, ఈ మూడు దాటిపోవాలా. ఆ, గుణాతీతుడు అవ్వాలి, కరెక్ట్. గుణాతీతుడు కావాలి.
ఉమ్, బాగా చెప్పారు. గుణాతీత అవస్థ అది. ఉమ్, అయితే గుణాతీతుడు వేరు, గుణాలని ఉపయోగించుకోవడం వేరు. ఇప్పుడు అవును, మామూలు వాళ్ళు ఏంటి, గుణాలకి బందీ అయిపోతారు. అవును, గుణాతీతుడు గుణాలని వాడతాడు ఎప్పుడు కావాలో అప్పుడు. అవును, అవునండి. గుణరహితుడు కాదు. ఉమ్, ఉమ్. అతనికి గుణాలు ఆయుధంగా వాడగలడు కానీ గుణాల వశం అయిపోడు. అవును. జ్ఞాని. అదే చెప్పండి. అది యుక్తాహారస్ విహారస్ అంటారు కదా. అంటే మ, సగం సగం కడుపు ఆహారంతో ఉండాలి, సగం నీళ్ళతో ఉండాలి. వన్ వన్ ఫోర్త్ వన్ ఉమ్, ఫోర్త్ ఖాళీగా ఉండాలి. ఉమ్. అది అంటే మితంగా తింటే హాయిగా ఉంటాం. అంటే తామస గుణం లేకుండా ఉంటుంది. అది పనులు కూడా హాయిగా చేయగలం. అవునండి. అందుకని అనర్హులు అంటే ఎవరికి, శ్రద్ధాభక్తులు లేని వాళ్ళకి ఆత్మజ్ఞానానికి చాలా అసలు ఏంటి మంచి పదం వాడతారు. అంటే చాలా గొప్పది అన్నమాట అది. అంత గొప్ప జ్ఞానం. ఆ అది ఒక అతను ఒక స్వామీజీ చెప్పారు. అంత అది మామూలు విషయం కాదనమాట. అందుకని ఆ జ్ఞానానికి అంత పవిత్రత, అంత తపన అవి ఉన్నప్పుడే సంభవం. వాసనలు ఉండకూడదండి. పాత వాసనలు, ఇందా మీరు చెప్పారు, ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఇంగువ, ఇది సుగంధ ద్రవ్యాలు. ఆ వాసనలు ఉంటే అది ఆత్మజ్ఞానానికి పనికిరావు, అవి అడ్డుగా అడ్డుగా ఉంటాయి. కరెక్ట్. అలా కూర్చుని కూర్చుని వెళ్ళి అలా అది ఒకసారి ఓ మాంసం ముక్క తినొద్దాం. అలాంటి ఆ వాసనాల బల్లలన్నీ అడ్డేస్తాయి ఆత్మజ్ఞానం రాకుండా. అవునండి. అలాగే ముఖ్యమైన అర్హత వైరాగ్యం. ఉమ్. రాజేష్ మీరు చెప్తారా? గుడ్ మార్నింగ్ మేడం, అందరికీ నమస్తే అండి. నమస్కారం. పరమాత్మ నుంచి వచ్చినదే ఈ జీవాత్మ. జీవాత్మ అంటూ వేరుగా లేదు. ఈ శరీరం ద్వారా రజో తమ సత్వగుణాల ద్వారా ఏ గుణానికి ఏ గుణం అతీతంగా ఉంటుంది, గుణరహితుడా గుణాతీతుడా అనే విధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి, మన వాసనలను బట్టి జ్ఞానం అనేది బోధపడుతుంది. జ్ఞానానికి అర్హత కేవలం తప్పించడం జ్ఞానం కోసం. అది వైరాగ్యం వచ్చి ఉండాలి. ఆహార పదార్థాల మీద నియమాలు కూడా ఉండాలి. అవును. వీటి ద్వారానే జ్ఞానం. అర్హత అర్హత అంటే ఆహార విషయాల్లోనూ అర్హత. అంటే నీకు నియమం ఉంటే అర్హత వస్తుంది. తప్పించే విధానంలోనూ ఉంటే అర్హత వస్తుంది. ఆ జ్ఞానానికి అర్హత గురువు ద్వారాను, ఉమ్. మరి వినబట్టం లేదు. మంచి ఉమ్. చెప్పండి. మంచి సాంగత్యం ద్వారాను అలవరుతుంది మేడం. అవును. సాంగత్యం చాలా ముఖ్యం. ఉమ్. రమణ చెప్తారా? మేడం, శివ. మరి ఈ ఈ పూర్వజన్మల వాసనలు పోగొట్టుకోవడానికి కేవలం పురుష ప్రయత్నం తప్ప తప్ప వేరే మార్గం లేదంటారు కదా. అవును. అంటే మనకి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్, పూర్వజన్మలో బట్టి మనకి ఎంతో చెడ్డ వాసన ఉన్నా మనం పురుష ప్రయత్నంతో దాన్ని ఈ జన్మలో అధిగమించవచ్చు. ఈ జన్మ ఖాళీగా నా ప్రారంభం అనుభవించడానికే వచ్చానని కూర్చోకూడదు. ప్రతి జన్మలో మనం ఎన్నో ఎక్వైర్ అంటే సంపాదిస్తాం మంచి గుణాలు. అందుకని అటువంటి దుర్గుణాన్ని పోగొట్టుకోవడం కూడా పురుష ప్రయత్నంతో చేయొచ్చు. రాములు వారు పురుష ప్రయత్నం అంటే అని అడిగారు యోగ వశిష్ఠ మహర్షిని. అంటే స్ట్రాంగ్ సంకల్పం, ఉద్దేశ్యం ఉండాలి కదా. ఆ సంకల్పమే పురుష ప్రయత్నం. నేను ఒకసారి చిన్నప్పుడు రాశాను, వాట్ ఈజ్ వర్క్. పని అంటే ఏమిటి? కాళ్ళు చేతులు కదలిక, మనసు కదలిక. పని అంటే నథింగ్ బట్ సంకల్ప. ఆ సంకల్పం ఉంటే పని దానంతట జరుగుతుంది. అందుకని
హృదయంలో మనకి ఎంతలాంటి వాసనా బలాన్ని కూడా జయించగలం. ఎందుకంటే మానవుడిగా వచ్చాం గనక ఆ శక్తి మనకుంది. ఇంకా ఏమైనా రమణ, శివ చెప్తారా? అమ్మా ఆ, చెప్తానమ్మా. అంటే ఇక్కడ కొద్దిగా బాగా అర్థం చేసుకోవడానికి నాకు అర్థమైంది ఏంటంటే అమ్మా, ఇంద్రియ సుఖాలు లేనివారు అది ఏదైతే ఉందో, ఈ సత్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవచ్చు అనే విషయం చెప్పారు కదా. అంటే ఇంద్రియ సుఖాలు నాకు అర్థం లోనవ్వకుండా కాలేదు. ఏదైతే ఏంటి సత్యం ఉంటుందో అనేది? దాన్ని గుర్తించు. ఇంద్రియ సుఖాలు లేనప్పుడు ఆ ఉన్న సత్యం అర్థమవుతుంది అనే విషయం నాకు అర్థమవుతుందమ్మా, లేనప్పుడని చెప్పారు కాదు, కదా. అంటే వైరాగ్యం అంటే అందం. ఇంద్రియ అవునమ్మా, అదే ఇంద్రియ సుఖాలు ఇవే ముఖ్యం అనుకోకుండా ఉన్నప్పుడు, వాటి మీద ఆసక్తి లేనప్పుడు. ఆసక్తి లేనప్పుడు. అవునమ్మా. ఇంద్రియ సుఖాలు లేనప్పుడు అంటే ఇంద్రియాలు పనిచేయనప్పుడు అని కాదు. అవును కాదమ్మా, అది కాదు. అంటే ఇంద్రియ సుఖాల మీద ఆ వాసన, అంటే అది ఎక్కువ కాదు అనుకున్నప్పుడు, ఉమ్, అదేం కాదు అన్నప్పుడు ఆసక్తి అది. ఉమ్, ఆసక్తి. అలాగే సముద్రం, నది, జలము ఒకటైనట్టుగా మనసులో ఆ ఉన్నది ఏదైతే ఉందో, అంటే సముద్రంలో నది పవిత్రము, జలము అంటే సముద్రంలో ఉన్న జలం అంతా ఒకటే. అలాగే ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఉన్న ఆత్మ కూడా ఒకటే అనేది చెప్పారమ్మా. అవును. ఇంకొకటి కొద్దిగా బాగా అర్థమైంది ఏంటంటే, మనసులో ఒక ఆలోచన అనేది లేకపోతే, ఒక స్త్రీ మీద ఆ వ్యామోహం అనేది ఆటోమేటిక్ గా మనసులో లేకపోతే అది బయటికి రాదు అని చెప్తున్నారు కదమ్మా. ఉమ్. అదే కాకుండా ఏదైనా వాసన బయటికి అనేది అంటే రావడం బయటికి ఇష్టం. లేకపోవడం మెయిన్ కాదు అక్కడ. వినండి, అవునమ్మా. అంటే ఆ వ్యామోహాలు ఉన్నా చెప్పండి అమ్మా. అప్పుడు మీకు ఆత్మజ్ఞానం అనే దాని వైపు వెళ్ళడానికి కష్టం. ఓకే అమ్మా. ఏమంటారు? బయటికి రాకపోవడం కాదు అక్కడ. అవునమ్మా. అవునమ్మా. అంటే అది ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం అందుకోవడం అనేది కష్టమవుతుందని చెప్తున్నారు కదా. కష్టమే కాదు, అసంభవం. అసంభవం. ఓకే. ఇంకా అది జరగని పని అని. అది రాముడు కాముడు ఒక దగ్గర ఉండరు. అవునమ్మా. అలాగే ఆహారాల కోసం కూడా బాగా చెప్పారు. అంటే తమో గుణం ఉన్నవారు పులుపు అలా ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని చెప్పారు కదా. ఉప్పు కారము ఎక్కువగా ఉండడం, రజోగుణం. నిద్రించాలని ఎక్కువగా ఉండడం, అది తమో గుణం వల్ల నిద్ర, అంటే ఏ పని చేయకుండా ఉండడం, బద్ధకం, అలాంటివన్నీ తమో గుణానికి సంబంధించినవి అని. ఉమ్. అదే రజోగుణం అయితే ఎక్కువ మాంసము, స్త్రీ వ్యామోహము, అంటే ఇంకా నీచ లక్షణాలకు సంబంధించినవి అన్ని కూడా వాళ్ళకి. అది తమో గుణం. నేను అధికము. రజోగుణం అంటే వినండి, రజోగుణం అంటే పేరు కావాలనుకోవడం, తాను ఇంపార్టెంట్ అవ్వాలనుకోవడం. అలాంటి వాళ్ళకి ఎక్కువ కారం, ఎక్కువగా అంటే పులుపు అలాంటివి ఎక్కువ తింటారే, వాళ్ళందరూ రజోగుణ ప్రధానులు. ఓకే అమ్మా. అంటే పేరు ప్రతిష్టలు అవి ఎక్కువ కోరుకున్న వాళ్ళమ్మా. ఎక్కువగా అంటే వాళ్ళే అన్నిటికంటే ముందు ఉండాలి, వాళ్ళ పేరే పైకి రావాలి, అలాగా అంటే అలా ఉన్న వాళ్ళని రజోగుణ ప్రధానులు. ఓకే. సత్వగుణం ఉన్న వాళ్ళు ఆ వాళ్ళకి అన్ని ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండి వాళ్ళ ఆహారం కూడా. అయితే ఇందాక మన హనుమంతరావు గారు పాయింట్అవుట్ చేసినట్టుగా అవునమ్మా. అసలు జ్ఞాని అవునమ్మా. గుణాతీతుడు. ఈ సత్వగుణం కూడా వదిలేయాలి. ముందు సత్వగుణాన్ని పట్టుకుంటాం, తర్వాత దాన్ని కూడా వదిలేస్తాం. అవునమ్మా. సత్వగుణం కూడా అడ్డే. అవునమ్మా. శివ, మీరు చెప్తారా, మాట్లాడతారా? లేదమ్మా, కొద్దిగా వాటర్ పడుతున్నాను, ఉం? నీళ్లు పడుతున్నానమ్మా. మీరు లేటుగా వచ్చారా? లేట్గా వచ్చా, నెక్స్ట్ వాటర్ వచ్చింది, వాటర్ పడుతున్నాను. ఓకే, ఓకే, సరే. అయితే అయితే ఇవాళ మీకు అర్థమైంది కదా, అంటే అతను ఆహారం దగ్గర నుంచి అన్ని కూడా చెప్పారు మనకి. అవునమ్మా. ఇంకా ఈ వాల్యూమ్స్ ఒకటి కాదుట, ఇంకా ఎక్కువే ఉన్నాయిట. ఈ మలయాళ స్వామి గారు రాసినటువంటి శుష్క ఉమ్. వేదాంత తమోభాస్కరం
ఇంకా ఎక్కువ అవునమ్మా. వాల్యూమ్స్ ఉన్నాయని ఈసారి చూడండి ఎన్ని వాల్యూమ్స్ పీడిఎఫ్. ఓకే, అయితే ఇవాళ క్లాస్ ముగించేద్దాం. మళ్ళీ హనుమంతరావు గారు మనం అప్పుడు కలుద్దాం. అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే.